ఈరోజు జాతీయ బహుజన పార్టీ జేబీపీ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు రాయపాటి ప్రసాద్ జేబీపీ పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా, మరి దుర్గి మండల ఇన్ఛార్జిగా 2 బాధ్యతలు, మాచర్ల నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో కూడా కమిటీ వేసే అధికారాన్ని, హక్కుని వారికి ఇవ్వటం జరిగింది. మొన్న 21వ తారీఖు 14వ తారీఖు శుక్రవారం రోజు రాజీనామా పత్రాన్ని నేను ఆమోదించానని చెప్పడం జరిగింది. కొన్ని కారణాల వల్ల, సమస్యల వల్ల వాళ్ళు రాజీనామా పత్రాన్ని ఇచ్చారు. అది నేను కేరిస్ట్లో కూడా రాయలేదు, మరి వాయిస్ ఇచ్చాం. ఈ రోజు నుంచి కొన్ని తప్పులు అన్ని రాజకీయ పార్టీలకు ఉంటాయి కాబట్టి బహుజన సిద్ధాంతంలో క్రమశిక్షణగా పాటిస్తామని రాయపాటి జయమ్మ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, దుర్గి మండల ఇన్ఛార్జిగా వారిద్దరికీ మాచర్ల నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా తిరిగే హక్కు ఉంటుంది ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అని కూడా మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి, ఏపీ తెలంగాణ ప్రజలకు కూడా ఈ సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియమైన బహుజనులారా, కొన్ని సిద్ధాంతాలు పాటించలేని వారిని మరి క్రమశిక్షణకి చర్యలకు బాధ్యులవుతారన్న మాట వాస్తవం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి లేని వారిని మా పార్టీలో కానీ మా సంఘంలో కులతత్వం, మతతత్వం, అన్ని సామాజిక వర్గాలని, అన్ని సంఘాలని, అన్ని మతాలని, అన్ని కులాలని పూజించటమే, గౌరవించటమే బహుజన సిద్ధాంతం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో, మాన్యవారి కాంశీరామ్ గారి సిద్ధాంతాన్ని, జ్యోతిరావు ఫూలే ఆశయాలని, గుర్రం జాషవ్ గారి ఆలోచన విధానాన్ని మరి జేబీపీ పార్టీ అమలు చేస్తుంది. మనం ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని సాధిస్తాం. అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమే మాస్టర్కి. ఈ రోజు నుంచి రాయపాటి జయమ్మ గారిని, అడిగొప్పల గ్రామం, దుర్గి మండలం వాస్తవుల్ని, మరి రాయపాటి ప్రసాద్ని పూర్తిగా పార్టీలోకి తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళిద్దరికి కూడా పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నాను. వారి సభ్యత్వాలను అయితే రద్దు చేయలేదు కాబట్టి మరి ఈరోజు నియామక పత్రాన్ని మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి, ప్రభుత్వ అధికారులకి, ప్రజలకి, ఆ కుటుంబానికి పూర్తిగా అండదండలు, నా సహాయ సహకారాలు ఉంటాయని, వారికి పూర్తిగా స్వేచ్ఛని, అధికారాన్ని ఈ రోజు నుంచి ఇస్తున్నాను. వాళ్ళని అనేక ప్రాంతాల్లో కమిటీ వేసే సిద్ధాంతాలను కూడా కమిటీ వేసే బాధ్యతని వీళ్ళిద్దరికీ అప్పగిస్తున్నాను. మహిళా సంఘంగా రాయపాటి జయమ్మ, పార్టీకి అనుబంధ సంఘంగా, అలాగే పార్టీకి నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటానందుకు జేబీపీ పార్టీకి నిరంతరం పనిచేసే ఫుల్ టయాన్ని కేటాయిస్తానని మాటిచ్చాడు కాబట్టి రాయపాటి ప్రసాద్కి పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా, ఈ పల్నాడు ప్రాంతంలోని దుర్గి మండలానికి కూడా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తున్నానని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు, మరొకసారి ప్రభుత్వ అధికారులకి, ప్రజలకి తెలియజేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి మిస్టేక్లు ఉంటాయి. ఎమ్మటే తప్పు తెలుసుకొని రావటం, వాళ్ళు తప్పు చేసినారని కాదు, ఆర్థిక పరిస్థితులని మీడియా ద్వారా ఇచ్చారు కాబట్టి ఇన్ని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న పార్టీని మేము పోగొట్టుకోము, పార్టీ మాకు అండదండలు కావాలని వచ్చినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారి కుటుంబానికే కాదు మా బహుజన సిద్ధాంతంలో బహు కళాకారులకి, రైతు కూలి మహిళలకి పూర్తిగా అండగా ఉంటానని, వారికి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మా బహు కళాకారులకి, రైతు కూలి మహిళలకి పూర్తిగా అండగా ఉంటానని ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ జై భీములు, కళాభివందనాలు.